సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన ఏఎంసీ చైర్పర్సన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు. జిల్లాలోని 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించిన బీజేపీ నాయకులు. అలరించిన చైతన్య భారతి స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఆరోపించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తక్షణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిక. మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన సంఘటనపై ప్రెస్ మీట్ పెట్టి ఖండించగా నిన్నటి రోజు ఏఎంసీ చైర్మన్ వారి తప్పుల్ని సమర్థించుకుంటూ అబద్ధపు మాటలతో మమ్మల్ని నిందిస్తూ చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఆమె మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అధికారులు మాకు చెప్పగా ఒక 5-10 నిమిషాల తేడాతో కేంద్రానికి చేరుకున్నామని చైర్పర్సన్ వెల్లడించారు. స్థానిక కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి రాకముందే కాస్త హడావిడిగా ఏఎంసీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి తనే త్వరగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన అక్కడ ఏమీ అనకుండా ప్రోటోకాల్ విషయమై అధికారులతో మాట్లాడి వచ్చామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్పై గొడవ పెట్టకపోవడం మా మంచితనం అని అన్నారు. ఏఎంసీ చైర్మన్ అధికార మద్యంతో ఆ రోజు మాపై అసత్యపు ప్రచారాలు చేస్తున్న ధ్వజమెత్తారు. మెప్మా ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గా మేము ముందుకు పాల్గొనేలా ప్రోటోకాల్ ఉంది. ఏఎంసీ చైర్మన్ కేవలం గౌరవంగా పిలిస్తే రావాలి కానీ మాపై జులుం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. అసత్య ఆరోపణ చేస్తూ ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధుల్ని అవమానించేలా ప్రవర్తించిన ఏఎంసీ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ కి కౌన్సిలర్ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. బుధవారం రోజున మున్సిపల్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సెంటర్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి నేను అధికారులను నాకు 4కి చెప్పడం జరిగింది. నేను 4కి పోయినాక మరి స్థానిక కౌన్సిలర్ రాకముందే కూడా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. సరే అవన్నీ మళ్ళా రగుడులో సమస్య ఏంటంటే మరి ఏమనకముందే కొబ్బరికాయ కొడుతున్నా. నేను కొబ్బరికాయ కొట్టి లేస్తుండగా వ్యక్తులు బాగా ఇట్లా లొల్లి పెట్టిర్రు. లొల్లి పెడితే ఏమో మాట్లాడుతుర్రు, ఏమో లొల్లి పెడుతుర్రు అని నేను అన్నందుకు తన ఏమొడుతున్నావు పళ్ళు రాలగొడతా అని అన్నది. మరి పళ్ళు రాలగొడతా అని ఉల్టా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేను అనలేను కానీ అన్నది అని చెప్పింది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. దయచేసి ప్రెస్ మిత్రులందరూ మరి వీడియోలు చూసి మరి ఎవరన్నారో కూడా మీరు తెలుసుకోవాలని మంచిగా వీడియోలు చూసి మిత్రులారా ఎవరన్నారు ఎవరి పళ్ళు రాలుతాయని నేనన్నా. ఉల్టా పళ్ళు రాలగొడతాని నేను తను అన్నదని కూడా అధికార మాదంతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఒక సిక్స్లా ఒక మాట ఎవరిని అనుకుంటా నేను గత 5 ఏళ్ళు కూడా అలానే ఉన్నా. ఇప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా ఎవరినైనా అసలు నీకు మన మెట్మ ద్వారా అడ్లు ధాన్యం కొనే
నాకు జీవో ఉందన్నావు, మరి పేపర్గా నువ్వు గ్రామాలలో కానీ మన మండలాలలో కానీ ఎక్కడ కానీ నీ లేదు. గౌరవంగా మేము మున్సిపల్ పరిధిలో అవుతుంది కాబట్టి మేము పిలుచుకుంటే నువ్వు రావాలి. మరి ప్రెస్ మిత్రులకు అందరికీ తెలియాలి, మరి సిరిసిల్ల పట్టణ మరి మండలాలు ఉన్న రైతులకు కూడా తెలియాలి. మరి ఎవరు పొట్టకాలు ముందుంటారని కూడా వాళ్ళకి తెలియాలని ఈ వీడియో ద్వారా ఈ జీవో కాపీ కూడా చూపించడం జరుగుతుంది. మరి నాకు నోరు ఉంది, నేను ఒక ఏంచి చైర్మన్ని అని ఒక అధికారం మదంతో మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు అంటే, ఒక సిరిసిల్ల పట్టణాధ్యక్షులు మన రైతులు ధాన్యము కొనుక్కునే తరాజు అమ్మే తరాజు కాడికి వచ్చి తరాజు కాడ ఇష్టం వచ్చినట్టు బూతులు అన్నాడు. ఆ ధాన్యం అంటే ఒక ధాన్యలక్ష్మి అన్నపూర్ణ తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఒక మాట కూడా మా ఆయనే అన్నట్టయితే ఈ సిరిసిల్ల పట్టణ నడిబొడ్డులో కూడా నేను దేనికంటే దానికి సిద్ధం. మరి నువ్వు అనలేనని నువ్వు దేనికి సిద్ధమవుతావో నువ్వు ముందుకు రావాలి. మేము ఖాళీ స్థానిక కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టాలని ఆ బాలుని అక్కడ ఉన్న బాలుని కొబ్బరికాయ నువ్వు బాలు కొట్టు అన్నాడు. కొట్టు అన్నాక అంత లోపలే నీ కాంగ్రెస్ నాయకులు గుండాలు, నేను ఇంటి వాళ్ళు అనలే, గుండాలు నన్ను ఒక మహిళని చూడకుండా కూడా అటు ఇటు నూకేసుకుంటా అంటేనే నేను వర్రకు అన్నగాని అనుకుంటే మళ్ళా ఇష్టం వచ్చిన బూతులు ఒకరికి వీడియో తీస్తుండో మీరెవరు అది ఇదని బూతులు మాట్లాడుకుంటా. మరి మీరే మాట్లాడి మళ్ళీ నువ్వు ఏమని మాట్లాడుతున్నావు స్పీచ్. మేము దొంగ వీడియోలు తయారు చేసుకుంటామట. నువ్వు దొంగదని మీ వార్డులో తెలుసు, మన 3వ వార్డులా నువ్వు వేసుకుంటున్నాను నేనేసుకుంటుందనే తెలుసు. 3వ వార్డు ప్రజలకు తెలుసు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ తెలుసు. నువ్వెంత రౌడీజం చేస్తున్నావు, క్రిమినల్ మైండ్ తోటి మాట్లాడుతున్నావు. ఎలక్షన్లలో ప్రచారంలో కూడా తెలుసు. ఎందుకంటే నా పార్టీ పక్షాన్ని నేను నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయిందని నువ్వు జీర్ణించుకోలేకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని అపనిందలు వేసుకుంటా మన మున్సిపాల్ అనేది మాకు అధికారులకు పని ఉంటుంది. పని ఉన్నప్పుడు వాళ్ళ వీలైనప్పుడు మేము పోతాము. అవును, పట్టణ అభివృద్ధి గురించి మరి ఇప్పుడు నీ భర్త కూడా వస్తుంది కదా, నీ వెంబడి నా భర్త కంపల్సరీ వస్తాడు. అభివృద్ధి గురించి ఎన్నో మాటలు ఉంటాయి అధికారులతోటి. నీకు ఏమవసరం మున్సిపాల్ పోయి కూర్చుంటాడంటావు. మరే నీ భర్తకు రైతు బజార్లో పోయి కూర్చుంటే అవసరం ఏమున్నది? రైతుల దగ్గర వసూలు చేస్తానికి పోతుందా? మేము అభివృద్ధి గురించి పోతున్నాము. నువ్వు రైతుల దగ్గర ఏముంది ఏమి అనుకుంటా చూడటానికి పోతున్నావా? నీ భర్త దగ్గర నీ భర్తకి ఏమవసరం రైతు బజార్లో పోవటానికి? నేను ఇప్పుడు వీడియో ముందు అడుగుతున్నా. ఇంకోటి, మన పార్టీ పక్షాన కానీ పార్టీ నాయకులు కానీ మా గౌరవ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ కానీ మరి అందరూ కూడా ఈరోజు మాకు మా పార్టీ పక్షాన మేము ఉన్నామని కూడా ముందుగా నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకున్నావు. అబద్ధాల కోరి మరి జిందం కళా చక్రపాణి అబద్ధాల కళా చక్రపాణి అని తెలుసు, పట్టణ ప్రజలు తెలుసు, ప్రెస్ మీట్లకు కూడా తెలుసు. ఎవరు అబద్ధాలు మాట్లాడినరు? అబద్ధాల స్వరూప నువ్వు దొంగ స్వరూపావు, ఇంట్లో లంగవు, క్రిమినల్ మైండ్, రౌడీ దాన్ని నువ్వు. బాటులా ఎలక్షన్లప్పుడు వీడియోలు తయారు చేసుకుంటా ఫోన్లలో గ్రూప్లలో పెట్టుకుంటా వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పినావు. కానీ నీ గురించి కూడా ఉంది వీడియో, నేను నెక్స్ట్ పెడతాం, మేము కూడా తీసుకొస్తాం. నువ్వు ఏమో అనుకుంటున్నావు బిడ్డ, నువ్వేమన్నావు? నా తల్లిదండ్రి స్థాయి ఏజ్ వాళ్ళదన్నావు. నువ్వు తల్లిదండ్రి అనే పదానికి విలువ లేకుండా మాట్లాడుతున్నావు. ఒక బూతులు మాట్లాడినన్నావు. ఒక్క బూతులు ఇట్లా మాట్లాడినట్టయితే బిడ్డ చూపించును. అది చూపించినాకనే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాము. ముఖ్యంగా ఇక నుండి మా వాటు నాకు కానీ నా పార్టీ నాయకులకు కానీ నా పార్టీ కౌన్సిలర్ కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి మాటలు, దొంగ మాటలు మాట్లాడి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే బిడ్డ ఖబర్దార్. ఇంకొకసారి నా జోలికి వచ్చినామనుకో, నేను చదువుకున్న సంస్కారం చూసుకోలే, అప్పుడు నువ్వు చూసుకొని మాట్లాడాలి. ఇంకొకటి, మా పార్టీ పక్షాన మేము మా గౌరవనీయులు మీరు రైతులకు ఏం చేశారని మాట్లాడారు. మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు రైతు వేదికలు ఎన్నో కట్టించింది, ఎన్నో పనులు, ఎన్నో రైతులకు ఎన్నో సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. కేంద్ర కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందులు మరియు
మెక్మాకు సంబంధించిన వాళ్ళు అందరూ పాల్గొన్నారు. దానిలో మా సిరిసిల్ల చైర్మన్ గారిని అవమానించడం జరిగింది. మరి ఇది ఎంత న్యాయమో చేయడం జరగాలి. కానీ వాళ్ళు రాకముందుకే వాళ్ళు ముందొచ్చి మేము చేస్తాము, మేమే చేస్తాము అన్నట్టు వాళ్ళని నూకి పడేయడము, కొబ్బరికాయ వాళ్ళు అది చేయడము, కొట్టడము ఇలాంటివి జరిగినాయి. మరి మున్సిపల్ చైర్మన్ గారు ఉండి ఇది వాళ్ళని అసలు పిలిస్తే రావాలి, వాళ్ళు పిలిస్తే వచ్చి చేయాలి. వాళ్ళు రాకముందుకే ఇవన్నీ చేసి మా చైర్మన్ గారిని పండ్లు రాలగొడతాని తిట్టడము ఇలాంటి ఫస్ట్ ఆమె తిట్టి తల్లిదండ్రులు అని చెప్పుకుంటూనే పండ్లు రాలగొడతా అని తిట్టడము. చదువుకున్న సంస్కారం ఇదేనా? ఆమె చదువుకున్నా అంటుంది. చదువుకున్న వాళ్ళ సంస్కారం ఇదేనా? మరి ఇలాంటి రైతు బజార్ మార్కెట్ అనేది మన జింగం చక్రపాణి గారు 30 ఎకరాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 25 కోట్ల డబ్బులతోని పన్నుతోని ఆ మార్కెట్ చేయడం జరిగింది, మార్కెట్ నిర్వహించడం జరిగింది. మీకు కళ్ళు కనబడతలేవా? మీరు ఏ కళ్ళతో చూసిర్రు? మీరు చూడండి, ఇప్పుడు రైతులకు ఏం చేశారు చేయండి అని అంటారు. మా కేసీఆర్ గారు చేసింది మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీకు ఆ చైర్ ఎవరిది? ఇప్పుడు మీరు కూర్చున్న చైర్ ఎవరిది చెప్పండి? ఆ చైర్ ఎవరిది? మా జింగం చక్రపాణి గారు చేసేపటికే మీరు ఆ చైర్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, బూతు మాటలు అంటున్నారు. చదువుకున్న వాళ్ళు మీరు తాగొచ్చిన వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చి అట్లా ఎగేయడము, అట్లా చేతులు వేయడము, మొగళ్ళని నూకడము ఇలాంటివి జరిగినాయి. మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది. ఇలాంటివి చేయడం మాకు తెలియదు. మా కేసీఆర్ గారు ఇలాంటివి చెప్పలేరు. ఇలాంటి మాటలు, బూతు మాటలు కూడా మాకు రావు. కానీ పన్ను రాలగొడతా అని అక్కడ వీడియోలలో ఉన్నది, అది ఎవరితో రుజువు చేయండి. మేము ఎక్కడంటే అక్కడికి రెడీగా ఉన్నాము. అది అలాంటి విషయాలు ఇట్లా తల్లిదండ్రులు అంటూనే అలాంటి బూతు మాటలు మాట్లాడడము, పన్ను రాలగొడతా అని తిట్టడము, ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి? మేము దేనికంటే దాన్ని మా కౌన్సిలర్లు అందరం కలిసి దేనికంటే దానికి ముందుంటాము. మా చైర్మన్ గారిని అవమానించడం చాలా మాకు బాధగా అనిపిస్తున్నది. జరిగిన గొడవల్లో ఏఎంసీ చైర్మన్ గారు తన వ్యక్తిగతంగా సిరిసిల్ల జనమంతా చూస్తున్నారు. అదొక పదవి పరంగా కాకుండా వ్యక్తిగతంగా గొడవ దిగినట్టు కనిపిస్తుంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే తను ఒక ఏఎంసీ చైర్మన్, అక్కడికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ గౌరవ ప్రతినిధి, సిరిసిల్ల పట్టణ ప్రథమ పౌరాలు. మెప్మా అనేది మున్సిపల్కు అనుసంధానమైంది. దానికి ప్రోటోకాల్ ప్రకారం మన మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళిన తర్వాతనే, ఇదివరకు ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అసలే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఏఎంసీ చైర్మన్ వాళ్ళది ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ వాళ్ళు గౌరవంగా ఏఎంసీ చైర్మన్ పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే తనే వ్యవసాయ మొత్తం మీద తనేదో మంత్రిలాగా బిహేవ్ చేసి అక్కడ తనే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ తను ఏం చెప్తుంది అంటే నేను టైంకి పోయినా అంటుంది. కానీ మున్సిపల్ చైర్మన్కు వాళ్ళ అధికారులు 4 గంటలకు రమ్మని చెప్పింది. అది ఆమె మున్సిపల్ చైర్మన్ కూడా టైం ప్రకారమే వెళ్ళడం జరిగింది. తను ముందు వచ్చి ఈమె లేట్ వచ్చింది అన్నది కూడా కరెక్ట్ కాదు. అక్కడ మళ్ళీ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని అవమానించడం, తిట్టడం, మళ్ళీ అదే రిటర్న్ చైర్మన్ గారు తిట్టిల్లని తనే ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా చాలా దారుణం. తను ఒక చదువుకున్న అమ్మాయి కానీ అట్లనే బిహేవ్ చేయాలి. మళ్ళీ తను ఏం చేసిల్లు అని అడుగుతుంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు ముందు తను చెప్పాలి. సిరిసిల్ల రాష్ట్రంలో ఉన్న రైతులకు మెయిన్, ఇప్పుడు ఆమె సిరిసిల్లాలో ఉంది కాబట్టి ఆమె ఇప్పుడు చేస్తున్న పదవికి కూడా తను సిరిసిల్లాలో ఉన్న రైతులకు తనేం చేసింది, తన ప్రభుత్వం నుంచి ఎంత తీసుకొచ్చిందని తను ముందు చెప్పాలి. ఇప్పుడు తను ఉంటున్నది మన మార్కెట్ కాంప్లెక్స్ మనకు ఇక్కడ నిర్మించడం జరిగింది. మన ఇదివరకు గతంలో ఉన్నప్పుడు ఏఎంసీ చైర్మన్గా మన జింగం చక్రపాణి గారు సార్ తోటి మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి 30 ఎకరాల ప్లేస్లో 25 కోట్లతో కట్టించడం జరిగింది. ఇప్పుడు తను కూర్చుంటున్న సీటు మా కేసీఆర్ సార్ పెట్టిన భిక్ష, అది మర్చిపోయి మీరేం చేసిల్లు అని తను విమర్శలు చేస్తుంది. అది చాలా ఘోరమైన. మళ్ళీ ఈ వైస్ చైర్మన్ కానీ ఇప్పటికైనా మీరు వాళ్ళ తర్వాతనే మీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అని మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు ఇందాక చెప్పిళ్ళు జీవో ప్రకారం పట్టణంలో కానీ మండలంలో కానీ తనకు ఎలాంటిది ఉండదు. వీళ్ళు గౌరవంగా పిలిస్తే తను వచ్చి చేయాల్సిన ప్రోగ్రామ్.
వీళ్ళు గౌరవంగా వీళ్ళ చేతులతోటి తనకు కొబ్బరికాయ ఇస్తే తను కొట్టాలి. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళడం కాదు. మున్సిపల్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని నేను అందరి పట్టణ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో భారీ అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయని బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గూడూరి భాస్కర్లు తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు 28/2/2024 నాటికి రద్దు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల 2023, 2024, 2024, 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 2025లో ఎన్నికలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు పంచాయతీరాజ్ కమిషన్ ద్వారా పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు మరియు జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పట్టించుకోకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ ఉన్నాయన్నారు. అవినీతి విధానం ఇలా జరిగింది. పనులు చేయకుండానే బిల్లులు చెల్లింపులు, అసలు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకుండా తామే కాంట్రాక్టర్లుగా వ్యవహరించడం జరిగిందన్నారు. నిధులను వ్యక్తిగత ఖాతాలకు, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించడం, సంబంధం లేని దుకాణాల పేర్లతో అక్రమ చెల్లింపులు, గ్రామ సభ మరియు పంచాయతీ తీర్మానాలు లేకుండా నిధుల వినియోగం చేశారన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలపై సమగ్ర విచారణ బాధ్యులైన కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, డిపిఎంలపై కఠిన శాఖపరమైన చర్యలు, దుర్వినియోగం చేసిన నిధుల పూర్తి రికవరీ, అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు, సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకోకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో గౌరవోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. భారతదేశంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులని ప్రతి సంవత్సరం నిరాటంకంగా మంజూరు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చినా ఇవ్వకుండా గ్రామాలు అభివృద్ధిలో నిరంతరం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా నిధులు ఇస్తూ ఉంటే మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల ఎలక్షన్లు, గ్రామాల వారి ఎలక్షన్లు పెట్టకుండా ఆలస్యం చేయడం వల్ల ఈ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు, మండల పంచాయతీ అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేయడానికి మంచిగా దారులు వెతుకున్నారు. ఆ ఇచ్చిన నిధులని ఎంబీ కార్డు లేకుండానే వాళ్ళ ఇష్టమైన రీతిలో ఖర్చు పెడుతున్నారు. ఇందులో ఒక డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసరు, ఆ వీర్నపల్లి మండల పంచాయత్ ఆఫీసరు బండారి నరేష్ కుమార్ మీద డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి 39,15,050 రూపాయలు అవినీతి జరిగింది అని రిపోర్ట్ ఇచ్చినాడు. ఒక ఆడిట్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా ఇంతవరకు ఆ మండల పరిషత్ ఆఫీసర్ చర్యలు తీసుకోలేదు. ఆయన సస్పెండ్ చేయలేదు, ఆ డబ్బు రికవరీ అయ్యింది. పైగా ఇంకా ఆయనకు కలెక్టర్లో సూపరింటెండెంట్ పోస్ట్ ఇచ్చి ఆయనకు పట్టం కట్టింది. అంటే అది ఉద్దేశం ఏంది? మిగతా పంచాయతీ కార్యదర్శి కూడా ఎంత అవినీతి చేసినా కూడా మేము చూస్తూ ఉంటాం. ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ఏం చేస్తాడు మరి? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేదేమో గ్రామ పంచాయతీలు ప్రజలకు అభివృద్ధి కోసం, కానీ వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఆ నిధులను పందికొక్కులు మెక్కడానికి గ్రామ పంచాయతీలు నిధులు ఇచ్చేది. ఇట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. లేకపోతే మేము ఇది ఎంతవరకు అయితే అంతవరకు కేంద్ర 15వ ఆర్థిక సంఘం దగ్గర ఫిర్యాదు చేస్తాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కూడా ఇది రిపోర్ట్ పెడతాం. ఈ అధికారుల తాట ఇస్తామని ఈ భారతీయ జనతా పార్టీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరగడమైంది. దానిపై సమగ్రంగా ఆధారాలు మేము తీసుకొచ్చి నిరూపించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు, 254 గ్రామ పంచాయతీలు, కార్యదర్శులు, దానికి సంబంధించిన అధికారులు దీన్ని ఈ ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నిధులను సరైన విధానంలో వినియోగించకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా అక్రమంగా ఎలాంటి ఎంబీ రికార్డు లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా సంబంధం లేని దుకాణాలకు, వాళ్ళకి ఇష్టం వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకి, వాళ్ళ అక్క చెల్లెలకి దాని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకు అవసరం ఉన్న రీతిలో 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం గ్రామాల డెవలప్మెంట్ కోసం ఇస్తే వాళ్ళ కుటుంబ డెవలప్ కోసం, వాళ్ళ ఆర్థిక స్వలాభం కోసం ఇప్పుడు గ్రామ పంచాయతీను బ్యూటీ పార్లర్లకు, లేడీస్ ఎంపోరియంలకు అన్ని బిల్లులు అక్రమంగా కొట్టుకున్నారు. గ్రామ పంచాయతీకి, బ్యూటీ పార్లర్లకి, లేడీస్ ఎంపోరియంకి ఏదైనా సంబంధం ఉంటుందా? దాన్ని వెంటనే మేము మొన్న కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం ఆధారాలతో సహా. మళ్ళీ కూడా అందరికి దానికి సంబంధించిన
శాఖలకి ఇక్కడ మండలం నుంచి జిల్లా నుంచి స్టేట్ వరకు సంబంధించిన అన్ని శాఖలకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. దుర్వినియోగమైన ఈ నిధులను వెంటనే రికవర్ చేయాలి. లేదా వాళ్ళను వెంటనే బాధ్యులైన వారిని ప్రాసిక్యూటర్ చేయాలి చట్ట ప్రకారం. మేము దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాము. సంబంధిత ప్రధాన న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని మా బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యతోనే సంస్కారం అలవడుతోందని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. పట్టణంలోని చైతన్య భారతి స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమం బతుకమ్మ ఘాట్లో కన్నుల పండుగగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గురువులతో పాటు తల్లిదండ్రులది కూడా కీలక పాత్ర ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. నిరక్షరాస్యులు ఉన్న ప్రాంతంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుందని, అక్షరాస్యత కలిగిన ప్రాంతంలో క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుందని ఆయన వెల్లడించారు. చదువుతో పాటు ప్రతి విద్యార్థికి సంస్కారం నేర్పినప్పుడే సమాజానికి ఉత్తమ పౌరుల్ని అందించగలుగుతామన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలో ఆహుతి అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, పాఠశాల కరెస్పాండెంట్ ఆడేపు రవీందర్, ప్రిన్సిపల్ కళ్యాణి, వైస్ ప్రిన్సిపల్ ఆడేపు రేవంత్, కౌన్సిలర్లు దారుణం అరుణ, లైక్ సుల్తానా, ఎర్రం వెంకటరాజం, మెరుగు మంజుల, శ్రీనివాస్, గుండెపల్లి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఏంటంటే సంస్కార లోపం. అది సంస్కారం లోపించిన చదువుల వల్ల, సంస్కారం లోపించిన పెంపకం వల్ల, సంస్కారం లోపించిన జీవన విధానం వల్ల పిల్లలు మొబిలైజ్ అవుతున్నారు, మోటివేట్ అవుతున్నారు. ఈ కారణాన్ని సరిగ్గా గుర్తించగలిగిన ఒక సమాజం తయారు కావాల్సిన అవసరం ఉంది. కొన్నాళ్ల క్రితం ఒక 7th క్లాస్ చదువుతున్న ఒక తల్లి స్కూల్కి వచ్చింది. ఏం చదువు చెప్తున్నావు సార్ నువ్వు? ఏం చదువు చెప్తున్నావు రోజు మీరు? మావాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తే కనీసం తినే ముందు చేతులు కడుక్కోవాలన్న జ్ఞానం లేని వానికి ఏం చదువు చెప్తున్నావేను అని అప్పుడే ఆ నెలలోనే కొత్తగా జాయిన్ అయిన బయాలజీ టీచర్ని పట్టుకొని మేము వాయిస్తాం. మా టీచర్ కూడా మీతో పాటు ఇంటికి వస్తాడు, మీ అబ్బాయితో పాటు. ఆ టీచర్ కాళ్ళు చేతులు కడిగిన తర్వాత నువ్వు పళ్ళెం కడిగి భోజనం పెడుతుంది అని చెప్పిన. అది అట్లా కాదు సార్. మరి ఎట్లా? మీరైతే జర భయం చెప్తారేమో. ఓకే, రేపటి నుంచి మీ ఓడు కాళ్ళు చేతులు కడిగిన తర్వాతనే అన్నం తింటాడు. తిట్టద్దు, కొట్టద్దు. 7వ తరగతి చదువుతూ 13 సంవత్సరాల వయసు ఉన్న ఒక అబ్బాయి అన్నం తినడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలనే కామన్ సెన్స్ని కూడా ఈ కాలం పేరెంట్స్ టీచర్ల దగ్గర నుంచి ఆశిస్తున్నారు. ఇందుకోసం వాళ్ళు ఫీజులు కడుతున్నారు. ఏమన్నంటే ఫీజు కడతలేమాట. చదువు రానోకి ఎవరు చెప్తారా అని చెప్పి. మరి నేను ఏం చెప్తున్నా అర్థం చేసుకునే స్థాయి పిల్లగాంది కాదు. కనీసం అది అర్థం చేసుకునే పేరెంట్స్ లేకపోతే నా విజన్ ఎట్లా అర్థమవుతుంది? ఇది మా బాధ, ఇది మా సమస్యలు. సో యాక్చువల్ పేరెంట్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు మీతో మాట్లాడాల్సిన విషయాలు కొన్నే ఉంటాయి. సో మీరు లేనప్పుడు పిల్లలతో మాట్లాడాల్సిన విషయాలు కొన్నే ఉంటాయి. సో ఇంకొకసారి వీలైతే చాలా మంది మాట్లాడడానికి వీలుగా ఉంది. వెకేషన్ స్టార్ట్ అయింది, మళ్ళీ రీఓపెన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ పిల్లవాడిని ఇంకనా నీ స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇంకనా నీ స్కూల్ స్టార్ట్ అవుతుందని తీసుకొస్తూ ఉంటాడు. ఆ పిల్లగాడు ఏడుస్తూ ఉంటాడు. పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు ఏడుస్తున్నారు అంటే సంథింగ్ అక్కడ ఏదో లోపం ఉంది అన్నట్టు. నా డ్రీమ్ ఏంటంటే పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడవాలి. ఎప్పటి నుంచో కళలు కంటున్నాం. ఆ కళ కొద్ది కాలం తర్వాతైనా సరే నిజం అవుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, సెలవు ఇప్పటికీ, స్నేహం ఇప్పటికీ. థ్యాంక్ యూ. Now I would like to invite our chief guest Shri Nagendrachari sir to share your valuable words. అమ్మాయి కళ్యాణి, తర్వాత ఈ కార్యక్రమానికి నాతో పాటు చీఫ్ గెస్ట్ వచ్చిన సోదరి మున్సిపల్ చైర్మన్కు, తర్వాత వారి బృందానికి, వాళ్ళ ఆల్ కౌన్సిలర్స్కు, ఈ కార్యక్రమానికి ఏదో కార్యక్రమం చేస్తారు కదా చూద్దామని వస్తే ఈ సోది పెడుతున్నారని చెప్పేసి
చూసే పిల్లలందరికీ కూడా నమస్కారాలు. ఒక 2 minutesలో మాట్లాడింది, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, మంచి ఒక విద్యుత్ కాంతిలో ఒక లైటింగ్, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఒక స్కూల్ డే జరుపుకుంటున్నారు. చాలా సంతోషం అమ్మా. అంటే మీరు ఒక స్కూల్ డేనే ఇంత సంతోషంగా జరుపుకునే ప్రయత్నం చేస్తే మీరు పిల్లలకు ఇదే విధంగా స్కూల్ చెప్తారని కూడా నేను అనుకుంటున్నా. అట్లా చెప్పేటట్టయితే కనుక మీ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తును పొందుతారని కోరుకుంటూ, సంస్కారము విద్య రెండు వేరు. ఎందుకనంటే విద్య ఉంటేనే సంస్కారం వస్తుంది తప్ప సంస్కారంతో విద్య రాదు. చాలామంది అనుకుంటారు సంస్కారం, కానీ ఎప్పుడు తప్పు చేసే వ్యక్తి తనకు చాలా విషయాలు తెలియక తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి మేము చేస్తాం, కానీ చాలామందికి ఇది తప్పు అని తెలియదు, ఇది చట్టం లా ఆఫ్ ల్యాండ్లో ఏమేమి జరుగుతుందో తెలియదు. అందుకే ఎక్కడైతే ఎడ్యుకేషన్ లేదో అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ అనాగరికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎక్కడ వాళ్ళ హక్కులు గుర్తించబడతాయో, అవతలి వ్యక్తుల హక్కులను గుర్తిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్స్ ఉన్నాయి, తక్కువ ఉంటాయి. కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంత పెద్ద విశాలమైనటువంటి దేశంలో అందరినీ పట్టించుకోవడం సాధ్యం కాదు. కానీ తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే, ఎంత మాట్లాడితే వాళ్ళకు మీకు నాలెడ్జ్ లేకపోవచ్చు, మీకు చదువు లేకపోవచ్చు, కానీ మీరు వాళ్ళతోటి మాట్లాడడం వల్ల మీకు పిల్లలకు ఒక బాండ్ ఏర్పడుతుంది. ఆ బాండ్తో వాళ్ళు ఒక తప్పు చేయాలంటే వాళ్ళకు భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి వాళ్ళకు ఒక బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత ఒక సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఓన్లీ స్కూలుకు పంపడమే మీ బాధ్యత కాదు, వాళ్ళకి చదువు చెప్పడం ఒకటే మీ బాధ్యత కాదు. ఫస్ట్ మీరు వాళ్ళతోటి అటాచ్మెంట్ పెంచుకోండి, వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళ మీద చేయండి. వాళ్ళను అంటే ఒక రెస్పాన్సిబుల్, అంటే మిమ్మల్ని మీరు ఆ పిల్లలు ఎట్లా చూసుకుంటారో రేపు వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత సొసైటీని కూడా తల్లిదండ్రుల్లాగా, అన్నదమ్ముల్లాగా ఒక రెస్పెక్ట్గా చూస్తారు. అప్పుడు మనకు సొసైటీ మంచిగా ఉంటుంది, మనమందరం మంచిగా ఉంటాం. కాబట్టి అట్లాంటి విద్యను అందించాలని స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్య భారతి స్కూల్ ప్రిన్సిపాల్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పెన్లు, గండి సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయని కలెక్టర్ ఆరా తీసి పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది, సన్న రకం వడ్లు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు, ఆన్లైన్ వివరాల నమోదుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు పాడి క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్న రకం వడ్లు సాగు చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహాద్, అలీభాయ్, తహసీల్దార్ మహేష్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోజు తంగలపల్లి మండలం బద్దెనపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు.
నెల రోజులుగా రైతులు వడ్ల కేంద్రాలకు తీసుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కూడా కొనలేదని తెలిపారు. తంగలపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. రాష్ట్రంలో రైతులకు రైతు బంధు లేదు, సరిపడా విద్యుత్ సరఫరా లేదు, సమయానికి వడ్ల కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. భూ యజమానులకు ఇచ్చినట్లే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అమలు కాలేదని, రైతు కూలీలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన వాగ్దానం కూడా నెరవేర్చలేదని తెలిపారు. వడ్ల కొనుగోళ్ల కోసం వెంటనే కౌంటర్లను ఏర్పాటు చేసి రైస్ మిల్లుల్ని కేటాయించాలని, 500 రూపాయల బోనస్తో కలిపి కనీస మద్దతు ధరను 2350 రూపాయలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళారులకు లాభం చేకూర్చేందుకు రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. అధికారులను అడిగితే సిరిసిల్లలో 1000 క్వింటాల వడ్లు కూడా కొనలేదని చెప్పారని తెలిపారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా మోసం చేసిందని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇంత దారుణమైన పాలన ఎప్పుడు చూడలేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఆయన వెంట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గజబింకర్ రాజన్న, ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ రమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అంజయ్య, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 15 రోజుల కిందట, నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని, కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈ రోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్ కూడా, ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. ఈ రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోక్తారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే, వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. రైతు బంద్ వేయరు, కరెంటు చక్కగా ఇయ్యరు, వడ్లు కొనరు. ఆఖరికి ఇలా సెంటర్ల కాడ తెచ్చి ఇక్కడ వడ్లు పోస్తే 15 రోజులు, నెల రోజులు రైతు వానెప్పుడు పడుతుందా, ఎప్పుడు గాలి దుమారం వచ్చి మా పంట నాశనం అవుతుందా అని చెప్పి మొగులు దిక్కు చూసుకుంటా ఆఖరికి వాళ్ళే టార్పాలిన్లు కప్పుకుంటా కాపాడుకునే పరిస్థితి, దుస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది కేవలం సిరిసిల్లలోని దుస్థితి కాదు, రాష్ట్రం మొత్తంలోని రైతుల పరిస్థితి ఇదే. ఇలా ఒక్కొక్క రైతుకు మీరు ఇచ్చిన మాట, ఇప్పుడేగో ఆడబిడ్డ భాగ్యమ్మ నేను కౌలు రైతునని చెప్పింది. కౌలు రైతులకు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాసింది, మేము మీకు రైతు బలు పెట్టి జోకుడు కూడా లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఈ రాష్ట్ర రైతాంగానికి లేదు. నేను ఇవాళ సిరిసిల్ల జిల్లాలోని మా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ వేదికగా ఇక్కడుండే మా రైతు సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా పార్టీ తరఫున ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే సెంటర్లలో మీరు కాంటాలు పెట్టడం స్టార్ట్ చేయండి, మిల్లుల అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. రైతులకు మీరు చెప్పినట్టుగా 500 బోనస్తో సహా మరి 2350 రూపాయల కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. చెల్లించకపోతే తప్పకుండా మేము కూడా రోడ్లు ఎక్కుతాం. తప్పకుండా అన్ని మండలాల్లో, అన్ని సెంటర్ల దగ్గర కూడా రోడ్ ఎక్కి రైతుల తరఫున పోరాడే ఆలోచన వెంటనే చేస్తాం. మా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు అన్ని సెంటర్లు కూడా విస్తృతంగా తిరుగుదాం. రాష్ట్ర రైతాంగం తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కొని డబ్బులు వేసేటట్టు, వాళ్ళకు మరి పైసలు ముట్ట చెప్పేటట్టు వాళ్ళ తరఫున పోరాడదాం. ఒక 2 ఏళ్లు రైతులను కాపాడుకుంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రాజ్యం వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మళ్ళీ రైతును కంటికి రెప్పలాగా కాపాడుకొని అందరినీ మళ్ళీ ఒక కన్న తండ్రిలాగా తప్పకుండా కేసీఆర్ గారు కాపాడుకుంటారన్న మాట కూడా తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ మేము ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వస్తున్నాను సమాచారం ఇచ్చిన, ఒక్క అధికారి దిక్కులేడు, ఒక్క అధికారికి కూడా కనీసం పట్టి లేదు. ఈ జిల్లాలోని అధికార యంత్రాంగానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులంటే ఎంత ప్రేమ ఉందో, రైతుల సమస్యలంటే ఎంత చిత్తశుద్ధి ఉందో, రైతుల పంట కొనుగోళ్ల విషయంలో వీళ్ళ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. ఇలా మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ కుప్పలు పోసింది. ఇప్పుడు చూస్తే సడన్గా అకాల వర్షాలు పడతా ఉన్నాయి ఎల్నీనో ఎఫెక్ట్తో. మరి వాన పడి మొత్తం నానిపోయి, ఇప్పుడు నేను ఇక్కడున్న ఆడబిడ్డని అడిగితే రైతుని ఆమె చెప్తున్నది, వాన పడ్డది, పంట నానింది, మళ్ళీ ఎండింది కూడా, సార్ నేనేం చేయాలి, మరి ఒకసారి ఎండబెట్టుకున్నా మళ్ళీ వానితే కూడా ఏం చేయలేను నేనని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు నష్టం కలగకుండా వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేమందరం కూడా రోడ్లు ఎక్కుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకత్వం తప్పకుండా ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీసి అయినా రైతులకు న్యాయం చేసే విధంగా కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతు సోదరులు ధైర్యంగా ఉండాలి.
తప్పకుండా మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం, భయపడద్దని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ఈ సోమవారం నుంచే ప్రారంభించాలి, లేకపోతే రేపటి నుంచే ప్రారంభించాలి, లేకపోతే ఊకోము. ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్ కాడ దద్దరిల్లుతుంది. రైతాంగం తరఫున మా పోరాటం కూడా మరి పెద్ద ఎత్తున టేకప్ చేస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతులందరినీ కోరుతూ అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన ఏఎంసీ చైర్పర్సన్, బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు. జిల్లాలోని 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించిన బీజేపీ నాయకుడు. అలరించే చైతన్య భారతి స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి, అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఆరోపించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తక్షణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.